అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా వైసీపీ నేతలు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రవర్తన మార్చుకోకపోతే వైసీపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా ఒక విజనరీ కలిగినటువంటి నాయకుడిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నటువంటి ఒక మహానేతను మీరు మాట్లాడినటువంటి భాషా పదం ఏ విధంగా ఉందంటే, అంబటి రాంబాబు గారు ఖబర్దార్, చేతకాక కాదు, సభ్య సమాజంలో మనం నడుచుకోవాల్సినటువంటి రాజకీయ విలువలకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈరోజు అంతా తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఒక క్రమశిక్షణగా నియమ నిబద్ధత కలిగినటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులను మీరు రెచ్చగొడుతున్నారు. కేవలం ఈ వ్యాఖ్యలో మీరు గతంలో చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన కల్తీ నెయ్యిని తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతుంది, ఇక మనకు రాజకీయంగా మనుగడ ఉండదు అనే ఉద్దేశంతోనే ఒక కులాల మధ్యన చిచ్చుపెట్టి, మతాల మధ్యన చిచ్చుపెట్టి ఒక గౌరవ ముఖ్యమంత్రిని మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు.